రే వరుణ్, ఇక్కడ ఉండింది నీ మేఘ్నా మేడం నిన్న పార్టీలో. ఏంటి మేఘ్నా నీ ఫ్రెండా? నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే? పూజ వాళ్ళ ఫ్రెండ్, మేఘ్నా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఎనీ మోర్ డౌట్స్? ఓకే ఓకే, నాకెందుకు కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్? సి, పెళ్ళంటే 100 పనులు ఉంటాయి. చేసే ప్రతి పని ఇదిగో ఇక్కడున్నా అక్కడున్నా అని ఇలాగే పోస్ట్ పెడతారు. సో నువ్వు వెళ్ళి తను ఎక్కడుందో కనుక్కుని కలిసి మాట్లాడాలి. వెళ్తే మేఘ్నా నన్ను చంపేస్తుంది, ఏమనుకుంటున్నావు? వెళ్ళకపోతే మేము చంపేస్తాం, ఏమనుకుంటున్నావు? ఊరంతా తిరిగి ఇది ఇక్కడికి వచ్చిందేంటి? తిని పిచ్చి. మేఘ్నా ఆగు. మేఘ్నా ప్లీజ్, మేఘ్నా నా మాట అసలు పట్టించుకోకు, ఓకే? అసలు ఏం పట్టించుకోకు. యూ గైస్ ఆర్ రియల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఓకేనా? Meghna, I didn't really mean that. No, Varun. You did. Didn't you? Well, maybe I must have meant it, కానీ నిజంగా మేఘ్నా ఐమ్ రియలీ సారీ. నా మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఏం మాట్లాడుతుంటానో ఎందుకు మాట్లాడుతుంటానో నాకే తెలియదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేనేదో వాగేసానని ప్లీజ్ ఆ పాలసీ మటుకు చేయించుకోకుండా ఉండకు, ఓకే? సత్య సార్ది ఫోన్ కలవట్లేదు, బిజీగా ఉన్నారేమో. గోవాలో బ్యాచిలర్స్ పార్టీ కదా అంటే అనుకున్నాను. అదే బిజీగా ఉంటారని అనుకున్నాను. కానీ కుదిరితే ఈ వీక్లోనే ఎలాగోలాగా ఆ పాలసీ చేంజ్ చేసండి. ఇంకా చాలాది. చాలా? మళ్ళీ మీరే బిజీ అయిపోతారు కదా. ఎన్ని పనులు ఉంటాయి, వెడ్డింగ్ కార్డులు పంచాలి, ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎంతమందిని పిలవాలి. మీకే ఇబ్బంది ఉండదు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. యా. మేఘ్నా అసలు నీకెందుకని చెప్పలేదు, కానీ నాకు మనం ఆ రోజు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు నాకు బ్రేకప్ అయింది. యాక్చువల్లీ నా జాబ్ గురించి అనుకున్నాను, కానీ తనకి నేనే నచ్చలేదంట. అందుకే కోపంలో ఏదో అలా వాగేశాను అంతే. మా ఫ్రెండ్స్ అలా కాదు, వాళ్ళిద్దరికి సీరియస్ రిలేషన్షిప్స్, ఓకే? అండ్ మా ముగ్గురికి జాబ్స్ చాలా ముఖ్యం. అండ్ మేము ఈ జాబ్లో సర్వైవ్ అవ్వాలి అంటే మాకు ఈ పాలసీ చాలా ముఖ్యం. సో ప్లీజ్ ఎలాగోలా చేసి ఆ పాలసీ మటుకు చేయించుకోవా? ఎందుకో తెలీదు, సత్య గురించి ఎవరన్నది గుర్తులేదు, కానీ నువ్వన్నది మాత్రమే గుర్తుంది. మేఘ్నా ఐమ్ రియలీ సారీ. సరే కానీ ఇంతకీ మీ పెళ్లి పనులు అయిపోయినాయా? వెడ్డింగ్ షాపింగ్ అయిపోయిందా? యా అయిపోయిందిగా. నైస్ నైస్ నైస్. ఓ హలో. హలో వినిపిస్తోందా? బాబాయ్. రే వరుణ్, మేఘన పెళ్ళి ఆగిపోయిందిరా. అయ్యా అవునా? సరే ముందు నీ ఇంటికి రా, ఒకసారి మాట్లాడదాం. మేఘ్నా